మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కొండా మురళి వర్సెస్ వరంగల్ హస్తం నేతల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతుంది. మరి కొండా మురళి కూతురు సుస్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. కొండా మురళి వర్సెస్ వరంగల్ హస్తం నేతల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతున్న వేళ కొండా మురళి కూతురు సుస్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ వినిపిస్తుందా? కొండా మురళి వర్సెస్ వరంగల్ హస్తం నేతల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతున్న వేళ కొండా మురళి కూతురు సుస్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. మరి వచ్చే ఎన్నికల్లో తాను పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కొండా మురళి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే రోజు రోజుకి వివాదం ముదిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క కొండా మురళి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మన కడియం శ్రీహరి పైన, ఇటు పరకాల ఎమ్మెల్యే రేవుడి ప్రకాష్ రెడ్డి పైన బాహటంగానే తను ఆరోపణలు చేయడము, పరకాల నుంచి తన కూతురు నిలబడుతుందని గతంలో తను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ రోజు కొండా దంపతుల కూతురు కొండా సుస్మితా పటేల్ తన ఇన్స్టాగ్రామ్ లో పరకాలకు కాబోయే ఎమ్మెల్యేగా తను ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించుకుంది. అంతేకాదు తను పరకాల నియోజకవర్గం నుంచి నెక్స్ట్ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా వరంగల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. తన ఏదైతే తన ప్రకటన తర్వాత ఇటు ఎవరైతే కొండా వర్గానికి అపోజిట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఈ వర్గ విభేదాలు అయితే తారస్థాయికి చేరాయి. కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఈ రోజు రోజుకి ఒకరిపై ఒకరు బాటంగా అయితే విమర్శలు చేసుకుంటున్నారు. రీనా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ దాదాపు ఖరారయ్యారు. అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ నామినేషన్ వేయనున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో కసరత్తు కొలిక్కి వచ్చింది. మరికొద్ది కాసేపట్లో మాధవ్ నామినేషన్ వేస్తారు. గతంలో పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి అధ్యక్ష నామినేషన్లు స్వీకరించనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్ష ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ దాదాపు ఖరారయ్యారు. అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ నామినేషన్ వేయనున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో కసరత్తు అయితే కొలిక్కి వచ్చింది. మరికొద్ది కాసేపట్లో మాధవ్ నామినేషన్ వేస్తారు. గతంలో పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. రైట్, మరి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ దాదాపు ఖరారయ్యారు. అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్షతన ఈ ఎన్నికల షెడ్యూల్ ని నిన్న విడుదల చేయడం జరిగింది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. తర్వాత ఓటింగ్ అర్హత కలిగిన వారికి సంబంధించి 119 మంది జాబితాతో నిన్న లిస్టులు కూడా పార్టీ అధిష్టానం విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికలకి సంబంధించి పరిశీలకులుగా కర్ణాటకకు చెందిన పివి మోహన్ ఉన్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ కావచ్చు, పరిశీలన, ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ఈ రోజు జరగనుంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ నామినేషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమం అయితే జరుగుతుంది. తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా నామినేషన్ పత్రాలకు సంబంధించిన పరిశీలన జరుగుతుంది. అనంతరం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే అటు అధిష్టానం నిర్ణయం మేరకు ఒక్కరే నామినేషన్ దాఖలు చేసేందుకు అయితే అవకాశం ఉంది. ఒకవేళ 1 గంటే కనుక ఎక్కువ నామినేషన్ దాఖలు అయితే మట్టుకి రేపు పోలింగ్ నిర్వహించి బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతము ఏపీ బీజేపీ అధ్యక్షులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆమె అధ్యక్ష పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలోనే పార్టీ సారథిని మార్చాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించి కొంత కసరత్తు అయితే కొనసాగించింది అధ్యక్ష ఎన్నికకి సంబంధించి. దాంతో పాటు ఇక్కడ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమికి సంబంధించిన ఇతర పార్టీలతో కూడా కొంత సఖ్యతగా ముందుకు సాగే విధంగా, అదేవిధంగా బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా మెరుగుపరిచే విధంగా ఎవరైతే చేయగలరో దానికి సంబంధించిన సమర్థవంతమైన నాయకత్వానికి సంబంధించి బీజేపీ అధిష్టానం అయితే కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతలు అయితే పేర్లు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి కావచ్చు, సీఎం మాజీ ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దానికి సంబంధించి పీవీఎన్ మాధవ్ కావచ్చు, పార్థసారథి ఎమ్మెల్యే పార్థసారథికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అటు అనేక మంది పోటీ పడుతున్నారు. ఎవరికి సంబంధించిన లాబింగ్ వాళ్ళు చేసినప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎంపిక దాదాపు ఖరారైతే మనకి కొంత సమాచారం అందుతుంది. ఆయన పేరు అధిష్టానం ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఇవాళ మాధవ్ నామినేషన్ మరికొద్దిసేపట్లోనే దాఖలు చేయనున్నారు. అధిష్టానం ఆదేశానుసారం ఒకే నామినేషన్ వేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ
ఒక నామినేషన్ కాకుండా ఇంకొక నామినేషన్ కూడా పెడితే కనుక ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. లేదు ఒక నామినేషన్ కనుక పెడితే ఖచ్చితంగా ఏకగ్రీవంగా అధ్యక్షుడు ఎన్నిక సాగే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ కూడా మనకున్న సమాచారం మేరకు అటు మాధవ్ అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. శాలిని రైట్, అధికారికంగా ప్రకటించినప్పటికీ మాధవే ఏపీ బీజేపీ కొత్త చీఫ్ అని తెలుస్తుంది. మరి ఈ అంశంపై మాధవ్ ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటికే మాధవ్ అటు విజయవాడ చేరుకున్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే నామినేషన్ కి సంబంధించి కూడా మాధవ్ అటు బీజేపీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. మరోపక్క అటు ఇవన్నీ కూడా కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా అటు అధిష్టానం నిర్ణయించి పూర్తి స్థాయిలో అధికారికంగా నిర్ణయం వెలువడే వరకు కూడా ఎవరు దీనిపైన స్పందించే అవకాశం అయితే కనిపిస్తలేదు. మరోపక్క మనకున్న సమాచారం మేరకు మాధవ్ ఏపీ బీజేపీ కాబట్టి నూతన అధ్యక్షుడు అనేది కూడా కొంతమేర సమాచారం అందినప్పటికీ కూడా ఆ దిశగా బీజేపీకి సంబంధించిన వర్గాలు ఎవరో కూడా దీన్ని ధృవీకరించబడుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామంటూ కూడా బీజేపీకి సంబంధించిన వర్గాలు ఏం చెప్తున్నాయి. దాంతో పాటు ఇప్పటికే అనేక మంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఒకటి ప్రజాస్వామ్యంలో కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రక్రియ ద్వారానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎన్నుకుంటామంటూ కూడా బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక నామినేషన్ కనుక మాధవ్ తో పాటు ఇంకా ఎవరైనా నామినేషన్ కనుక వేస్తే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఎన్నిక జరిగే అవకాశం అయితే ఉంది. లేదు ఒకే నామినేషన్ కనుక దాఖలు అయితే ఖచ్చితంగా అధ్యక్షుడు ఏపీ అధ్యక్షుడు అనేది ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఎక్కువ ముగ్గు అయితే అటు మాధవ్ కి ఏపీ అధ్యక్షుడు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మాధవ్ కి సంబంధించిన రాజకీయ పరమైన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన తండ్రి అదేవిధంగా మాధవ్ ఇరువురు కూడా అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీకి సంబంధించి మొదటి నుంచి విధేయతగా అదేవిధంగా పార్టీ ఆదేశాలు చేస్తూ ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించారు, పార్టీ పట్ల ఏ రకంగా విధేయతగా ఉంటాం, దాంతో పాటు పూర్తి స్థాయిలో బీజేపీ బలోపేతానికి ఏ రకంగా కృషి చేశారు, ఈ అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటాం. అదేవిధంగా కూటమి నుంచి కూడా వ్యతిరేకత లేకుండా కూటమితో సఖ్యతగా ముందుకు వెళ్లే అవకాశం, దాంతో పాటు బీజేపీ ఓట్ బ్యాంక్ ని మెరుగుపరిచే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఏపీ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించిన అంశాన్ని పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని, మరి మాధవ్ ఎన్ని గంటలకు నామినేషన్ వేసే అవకాశం ఉందంటారు? అయితే ప్రస్తుతం మాధవ్ సంబంధించి విజయవాడలో జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక ముహూర్త బలం అయితే చూశారు. దానికి సంబంధించి ఆ ముహూర్తానికి నామినేషన్ బీజేపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ నామినేషన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు అయితే చేరుకుంటున్నారు. అనేక మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా వారికి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తరుణంలోనే పూర్తి స్థాయిలో మాధవ్ కి సంబంధించి ఇప్పటికే తన అనుచరులు అటు ఉత్తరాంధ్ర, ఎందుకంటే ఇప్పటికే మాధవ్ మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన పరిస్థితి, టీచర్స్ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాధవ్ కి కొంత మద్దతుదారులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇతర నాయకులకి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మరికొద్దిసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ మాధవ్ నామినేషన్ వేసే అవకాశం అయితే ఉంది. ఇక 1 గంట వరకు కూడా నామినేషన్లు అటు 1 గంట నుంచి 2 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ స్వీకరిస్తారు కాబట్టి 1 గంట లోపు నామినేషన్లు అందరూ కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ నామినేషన్ ప్రక్రియ 1 గంటకి పూర్తవుద్ది. అనంతరం 1 గంట నుంచి 2 గంటల వరకు ఉపసంహరణ పరిశీలన అయితే ఉంటది. అనంతరం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉపసంహారం ఉంటది. కాబట్టి అటు మాధవ్ కావచ్చు, ఇతర నేతలు ఎవరైనా సరే ఈ నామినేషన్ కి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి 1 గంట లోపలే తమ నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. సార్, మరి ఈ లోపు నామినేషన్ కంటే ముందు స్టేట్ బీజేపీ కార్యాలయంలో ఏమైనా మీటింగ్స్ ఏమైనా ఉంటాయంటారా? అయితే ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి అటు పరిశీలకులు కర్ణాటకకు సంబంధించిన ఎంపీ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా పరిశీలకులుగా ఉన్న ఎంపీకి సంబంధించి ఇద్దరు కూడా అక్కడికి దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ఎన్నికలకి సంబంధించి ఇటు బీజేపీ కొంత ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరగాలని నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అటు ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటకకు సంబంధించిన ఎంపీ పివి మోహన్ అయితే వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా
నామినేషన్ పత్రాల దాఖలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అక్కడ నాయకులందరూ కూడా చేరుకుని ఉంది. అయితే దీంతో పాటు పూర్తి స్థాయిలో అటు మాధవ్ కావచ్చు, అటు సుజనా చౌదరి కావచ్చు, ఇతర నేతలందరూ కూడా ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారా, లేదు అధిష్టానం నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది, ఏకంగా ఒక అంశానికి సంబంధించి అంటే కేవలం ఒకరితోనే నామినేషన్ వేపిస్తారనేది మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా అటు అధిష్టాన నిర్ణయానికి సంబంధించి ఇక్కడ ఉన్న నాయకత్వంతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు అయితే కొంత తీవ్రమైన కసరత్తు అయితే చేయడం జరిగింది పార్టీ అధిష్టానం. దానికి అనుగుణంగానే అటు మాధవ్ కి కొంత మొగ్గు అయితే చూపుతున్నట్టు కూడా కొంతమేర సమాచారం అంటున్న నేపథ్యంలో అంటే ఈ అంశానికి సంబంధించి బీజేపీ అధిష్టానం నుంచి కావచ్చు, అటు బీజేపీ నేతల నుంచి కావచ్చు కొంత స్పందన లేకపోయినప్పటికీ కూడా మరికొద్దిసేపట్లోనే అధ్యక్షుడు ఎవరనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇటు తెలంగాణ బీజేపీలో కూడా రామచంద్రరావు ఏకగ్రీవం అవుతారు అనే ఉత్కంఠ కూడా ఉంది. ఇటు బీజేపీ అధ్యక్షుడిగా ఇటు ఏపీలో కూడా పివిఎన్ మాధవ్ ఇద్దరు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది అధికారికంగా ఎప్పుడు బయటకు చెప్తారు? ఖచ్చితంగా కానీ ఎవరు ఊహించిన విధంగా కూడా తెలంగాణలో అటు రామచంద్రరావు పేరు తెరపైకి రావడం జరిగింది. అనేక మంది అటు అధిష్టానం నుంచి అనేక పేర్లు అక్కడ కూడా వినిపించినప్పటికీ కూడా ఇక్కడ ఏపీలో కూడా అదే స్థాయిలో అటు ఉద్దండలు ఉన్నప్పటికీ అటు సుజనా చౌదరి కావచ్చు, గతంలో మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాంతోపాటు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కావచ్చు, ఇతర ముఖ్యమైన నేతలు ఇలా అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ కూడా వీళ్ళందరినీ కాదని అటు మాధవ్ కి సంబంధించి కొంత అధిష్టానం మొగ్గు చూపినట్టు కూడా కొంతమేర సమాచారం అంటుంది. కాబట్టి అటు మాధవ్ కి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, రాజకీయ పరమైన మొదటి నుంచి అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీతో తనకున్న అనుబంధం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాధవ్ కి సంబంధించి నాయకుల్ని కలుపుకెళ్లే గుణం కావచ్చు, దాంతోపాటు పూర్తి స్థాయిలో గతంలో ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీగా చేసిన అనుభవం, అదేవిధంగా ఈసారి కూడా ఎమ్మెల్సీ వస్తుంది భావించినప్పటికీ కూడా అనూహ్యంగా అటు సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వటం, ప్రస్తుతం మాధవ్ కి సంబంధించి కొంత కూటమితో సఖ్యత ఉండటం నేపథ్యంలోనే ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని కొంత మాధవ్ పేరు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికీ కూడా మరికొచ్చేప్పుడు అంటే 1 గంట వరకు నామినేషన్ స్పీకర్ ఉంది కాబట్టి 1 గంట లోపు ఎవరైతే నామినేషన్ వేస్తారో ఖచ్చితంగా ఒకటే నామినేషన్ పడితే కనుక ఆ నామినేషన్ ఎవరైతే వేశారో వాళ్లే అధ్యక్షకి ఎన్నికైనట్టు కూడా మనం భావించవచ్చు. 1 గంట లోపు కనుక ఇతర నామినేషన్లు కూడా పడితే ఖచ్చితంగా ఎన్నిక ప్రక్రియ కొనసాగే కోసం ఉంది. కేవలం ఒక నామినేషన్ కనుక పడితే ఆ నామినేషన్ ఎవరైతే వేశారో వాళ్లే అధ్యక్షుడిగా కింద మనం భావించే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. రామచంద్రరావు నామినేషన్ వేయాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు. సంఘ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన పేరును సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది. ఉదయం 11 గంటలకు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది. దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ స్టేట్ చీఫ్ గా మరి ఈ ఎంపికపై ఎలాంటి స్పందన ఉంది బయట? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని కూడా
పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రామచంద్రరావుకు అధ్యక్ష పదవి వరించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రామచంద్రరావు అధ్యక్షుడిగా కాబోతున్నారనేది కూడా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక ఎన్నికలు 3.5 సంవత్సరాల పైచీలుకో ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారు, మరి అగ్రెసివ్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తారా లేకపోతే అందరిని కలుపుకపోయే వ్యక్తికి ఇస్తారా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి తెరపడింది అని చెప్పుకోవచ్చు. అందరినీ సమన్వయం చేసి అందరినీ కలుపుకోపోయే వ్యక్తిగా సౌముడిగా రామచంద్రరావుకు పేరుంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఎమ్మెల్సీగా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీగా పనిచేశారు. అతడు పార్టీకి వీర విధేయుడుగా ఉన్నారు. అంతేకాకుండా సంఘ్ ఆశీర్వాదాలు కూడా అతనికి అనుకూలంగా మారాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా రామచంద్రరావు పేరునే సిఫారసు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మొదటి నుంచి బీజేపీలో ఉండి అదేవిధంగా బీజేపీ పార్టీ కోసం పనిచేసి బీజేపీ పార్టీ కోసం బలోపేతం చేసినటువంటి వ్యక్తినే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలనేది కూడా జాతీయ నాయకత్వం భావించింది. అందులో భాగంగానే రామచంద్రరావు పేరు తెర మీదికి వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇస్తారనేది కూడా మొదటి నుంచి ప్రచారం జరిగిన వాటన్నిటికీ కూడా తెరలేపుతూ ఇప్పుడు ఓసీ సామాజిక వర్గము బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రామచంద్రరావుకు ఈ యొక్క బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నామినేషన్ 2 గంటలకు ప్రారంభం కాబోతుంది, 4 గంటలకు మిగనుంది. ఈ రోజే విత్డ్రా కూడా ఉంది. అయితే జాతీయ నాయకత్వము ఎవరికి నామినేషన్ ఇస్తే వాళ్లే అధ్యక్షుడైనట్టు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు నామినేషన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వేసే అవకాశాలు ఉన్నాయి. రామచంద్రరావే బీజేపీ అధ్యక్షుడు అవుతారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యారనేది కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో అనాధికారికంగా ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రామచంద్రరావు గారే అధ్యక్షుడుగా ఉండబోతున్నారు బీజేపీ పార్టీకి. ఇక మరి కాసేపట్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో నామినేషన్ కేవలం రామచందర్ గారు ఒక్కరే వేస్తారు కాబట్టి ఇక బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైనట్లే అని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే రామచందర్ కి పెద్ద ఎత్తున ఫోన్ కాల్ కూడా వస్తున్నాయి. రామచంద్రరావుకి బీజేపీ రాష్ట్ర నేతలు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు శుభాకాంక్షలు చెప్తున్నారు. మొత్తానికి రామచంద్రరావు వర్గీయులు కూడా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు రామచందర్ కి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చినా కానీ ఈ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలను అతను అధ్యక్షుడిగా కొనసాగించి తర్వాత ఎన్నికల ముందు అగ్రెసివ్ గా ఉన్నటువంటి నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే పార్టీకి వీర విధేయుడిగా ఉన్నటువంటి ఆ నేతను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఎప్పుడు అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్నా కానీ తప్పుకునే వ్యక్తిగా రావును జాతీయ నాయకత్వం చూజ్ చేసుకుంది. అందులో భాగంగానే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, మరి ఈ విషయం మీద రామచంద్రరావు ఏమైనా స్పందించారా? ఇప్పటికే రామచంద్రరావుకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. అభినందన వెల్లువెత్తుతుంది. ఈ యొక్క నేపథ్యంలో జాతీయ నాయకత్వం దగ్గర నుంచి కూడా ఆయనకు ఇంటి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అతను నామినేషన్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అతని వర్గీయులు మాత్రం పాజిటివ్ గా ఉన్నారు. రావు కూడా అతనికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీ ఏదైతే పార్టీ లైన్ ప్రకారం ముందుకెళ్తాడనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రామచంద్రరావుకి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు. పార్టీ లైన్ ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తిగా ఆయనకు ముద్రపడింది. ముఖ్యంగా మొదటి నుంచి వెళ్ళి ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రామచంద్రరావు పేరును సిఫారసు చేశారు. ఈ యొక్క నేపథ్యంలోనే రామచంద్రరావు పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మా ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పేరు వచ్చింది, బండి సంజయ్ పేరు వచ్చింది, డీకే అరుణ పేరు వచ్చింది, అరవింద్ పేరు వచ్చింది, పాయల్ శంకర్ పేరు వచ్చింది. ఇలా రకరకాల పేర్లు వినబడ్డాయి. కానీ చివరకు రామచంద్రరావుతో శుభం కార్డు బీజేపీ వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతనికి ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా ఇంకొక అధ్యక్ష పదవి బీజేపీలో 3 సంవత్సరాల పాటు అధ్యక్ష పదవి ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే 3.5 సంవత్సరాల పైన ఉంది. అయితే రామచంద్రరావుకి పదవీకాలం ముగియకుండా దాదాపు 2.5 సంవత్సరాల పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా అధ్యక్ష బాధ్యతలు తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే కూడా దిగిపోతాడు. ఆయన పార్టీకి వీర విధేయుడు కాబట్టి అలాంటి వ్యక్తి ఇప్పుడు కావాలి కాబట్టి, అంతేకాకుండా
సౌమ్యుడు అజాత శత్రువుగా పేరుంది, అందరిని కలుపుకోపోయే వ్యక్తి ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కాబట్టి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి అతనికి ఒక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది. అనధికారికంగానైతే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన అధ్యక్ష పదవి వరించబోతుందని తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి అందులో బీజేపీ కొత్త చీఫ్ అంశంపై తెలంగాణ బీజేపీ పెద్దలు ఏం చెప్తున్నారు? బీజేపీ జాతీయ నాయకత్వం ఒకటే భావిస్తుంది, పార్టీకి ఎవరైతే వీర విధేయుడు ఉంటారో, పార్టీ జాతీయ నాయకత్వం ఎవరైతే చెప్పినట్టు వింటారో, అంతేకాకుండా వర్గాలు విభేదాలు తారస్థాయికి ఇవ్వకుండా అన్ని వర్గాలను సమన్వయం చేస్తే అందరినీ కలుపుకపోయి పనిచేసే వాళ్ళకి అధ్యక్ష బాధ్యత ఇస్తారు. ఇప్పుడు ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా, బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చినా, అదేవిధంగా ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇచ్చినా, అరవింద్కు అధ్యక్ష పదవి ఇచ్చినా వర్గ విభేదాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సమన్వయంతో పార్టీని తీసుకెళ్లాలి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో లక్ష్యంతో రామచంద్రరావుకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఎన్నికల సమయం సమీపిస్తున్నటువంటి తరుణంలో అతన్ని అధ్యక్ష బాధ్యతను తప్పించి మరొక అగ్రెసివ్గా ఉన్నటువంటి నేతకు, పార్టీలో బలమైన నేతకు మరోసారి ఎన్నికల ముందు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికీ రామచంద్రరావుకు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, జూనియర్ నేతలు, కొత్తగా వచ్చిన నేతలు ఇలా అంతా తారతమ్యం లేకుండా అందరినీ కలపకపోయే వ్యక్తిత్వం రామచంద్రరావుకు ఉంది కాబట్టి అతనికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. అండ్ రామచంద్రరావు ఎన్ని గంటలకు నామినేషన్ వేసే అవకాశం ఉంది? అధిష్టానం ఆదేశాలతో ఇక ఎన్నిక అనేది ఏకగ్రీవం అనుకోవచ్చా? ఖచ్చితంగా జాతీయ నాయకత్వం ఒకటే నామినేషన్ పంపిస్తుంది. ఆ జాతీయ నాయకత్వం ఎవరి పేరున నామినేషన్ పంపిస్తే వాళ్ళే నామినేషన్ వేయాలి. అందులో భాగంగానే రామచంద్రరావుకి నామినేషన్ పంపించే అవకాశం ఉంది. రామచంద్రరావు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయబోతున్నారు. 4 గంటల వరకు విత్డ్రాల్ అవకాశం ఉంటుంది. దాదాపు హైకమాండ్ గీతను ఎవరు జవదాటరు కాబట్టి ఒకే నామినేషన్ పడే అవకాశం ఉంది. ఒకే నామినేషన్ పడితే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 2 గంటల ప్రాంతంలో రామచంద్రరావు ఒకరే నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్ రేపు అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రీనా. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. రామచంద్రరావు నామినేషన్ వేయాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు. సంఘ్ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన పేరును సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది. ఉదయం 11 గంటలకు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది. దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది.